కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిన దువ్వాడ వ్యవహారం, రేవంత్ సర్కార్కు షాక్ ఇచ్చిన గల్లా జయదేవ్, అలాగే ఏపీలో నామినేటెడ్ పదవుల కోసం పోటీ క్యూ కడుతూ ఉన్నారు బీజేపీ, జనసేన అండ్ టీడీపీ నాయకులు. ఈ అంశాలతో పాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్కి సంబంధించి మాట్లాడదాం. మనతో జాయిన్ అయ్యారు తెలకపల్లి రవి గారు, సీనియర్ పాత్రికేయులు. నమస్కారం సార్. నమస్తే. చాలా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ ఇద్దరు మాట్లాడుకున్నా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఎంతలా డైవర్ట్ అయిపోయిందంటే ఇప్పుడు ప్రజల సమస్యల మీద మాట్లాడడం కంటే ఎక్కువ దీని గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి, అనివార్య పరిస్థితుల్లో మనం కూడా ఇప్పుడు డిస్కస్ చేయాల్సిన పరిస్థితి. ముందుగా విజయసాయిరెడ్డి వ్యవహారం, ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం, రీసెంట్గా జనసేన నాయకులు కొంతమంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రాసలీలలు అంటూ కూడా కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తున్న పరిస్థితి. ఇదంతా ఏ రకంగా కనిపిస్తోంది సార్? ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిటర్న్ గిఫ్ట్లా అనుకోవాలా, ప్లాన్డ్ ప్రకారం ఏదైనా జరుగుతోంది అనుకోవాలా? ఇక మీరు అన్నీ దాదాపు చెప్పేశారు. ఇంకా నేను అంటున్నాను ఇది రిటర్న్ గిఫ్ట్. అంతకుముందు కేసులు పెట్టడం అనేది రిటర్న్ గిఫ్ట్, అప్పుడు చేసినవన్నీ అన్నారు. ఇప్పుడు వ్యక్తిగతంగా అంతకుముందు దాడులు చేశారు కాబట్టి వాటికి దాదాపు ఒక విధంగా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద దాడి, చంద్రబాబు నాయుడు కుటుంబం మీద చాలా అనుచితమైన అసభ్యమైన వ్యాఖ్యలు చేయటం, వీటన్నిటితో నిజానికి అప్పుడే చర్చ దారి తప్పిపోయింది. ఇప్పుడు మీరు చెప్పిన 3-4 పేర్లు కాక ఇంకా ఎన్ని జాబితాలో ఉన్నాయో మనకు తెలియదు. అంతకుముందు కూడా ఇలాంటివే. అసలు వీటిలో నిజానికి చర్చించడానికి కానీ, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళు ప్రజా జీవితంలో రాజకీయాల గురించి ఏం మాట్లాడారు, ఏం విమర్శలు చేశారు, వాక్ చాతుర్యం ఏం చూపించారు, అది వేరే విషయం. కానీ ఈ విషయాలు వచ్చిన తర్వాత కూడా వీటి మీద అదే ఫోకస్ పెట్టడము, అలాగే వాటి మీద పోటీపడి శీర్షికలు, చర్చలు, వాళ్ళు కూడా రావటం. ఇక్కడ సమస్య ఏమంటే వాళ్ళు మేము కోర్టులో చూసుకుంటాము ఇంకోటి అని చెప్పడం వేరే విషయం. కానీ వాళ్ళు కూడా వాటి మీద అదే స్థాయిలో ఒక విధంగా చర్చ జరిగితే ఏదో చెప్పేద్దామనే భావనలో ఉన్నారేమో అన్నట్టుగా. సో ఏమవుతుందంటే పర్సనల్ డైవర్షన్ అయిపోయింది టోటల్ ఏపీ పాలిటిక్స్లో. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, పాత ప్రభుత్వ తప్పులా లేదా కొత్త ప్రభుత్వం యొక్క చర్యలు ఈ రెండు వదిలేసి పోనీ వీళ్ళేమన్నా కీలక వ్యక్తులు అంటే అది కూడా కాదు. ఇప్పుడు ఈ ఇద్దరు ముగ్గురు మాటల్లో, పోటీల్లో, తిట్లల్లో వీళ్ళు పోటీ పడి ఉండొచ్చేమో, కానీ ఈ అంశాలకు ఏం సంబంధం అండి? కాబట్టి వ్యక్తిగత విషయాలను వ్యక్తిగతానికి పెట్టి మహా అయితే మహిళా కమిషన్లు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, వాటి ప్రకారం చేయొచ్చు. సో వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇంకా అదే ప్రధాన సమస్యగా మారి ఇది ఎక్కడికి వచ్చిందంటే చివరికి ఆమె మొన్న కారు ప్రమాదం జరిగితే ఆమె నేను ఆత్మహత్య చేసుకుందాము అనుకున్నానని ఆమె చెప్తే, అంతకుముందు ఆత్మహత్య చేసుకుంటే నేను ఆపానని అతను చెప్తే, ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి అంటే ఇందులో కనీసమైన సంయమనం కానీ ఇది కానీ ఉండడం లేదు. వాళ్ళకి చాలా బాధలు ఉండొచ్చు, లేదా ఒకరి మీద ఒకరికి పోటీలు ఉండొచ్చు, అవన్నీ వాళ్ళు చూసుకోవాలి. కానీ వాళ్ళు కూడా అవసరాన్ని మించి దీంట్లో పాల్గొంటున్నారు. అంటే మీరు అంటున్నట్టుగా ప్రత్యర్థులు వాటిలోకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడమే కాదు, ఆ గిఫ్ట్కు వీళ్ళు కూడా శక్తి కొద్దీ సహకరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇరు పక్షాల వాళ్ళు కూడా ఇంకా నెక్స్ట్ ద్వారంపూడి ఎపిసోడ్లో ఏమేమి తీసుకురాబోతున్నారో, దానికి ఏమేమి సిద్ధంగా ఉన్నాయో మనకు తెలీదు. ప్రజలైతే ఈ వికృతమైన వ్యక్తిగత వ్యవహారాలు కోరుకోవటం లేదు, వీటిలో వాళ్ళేం మునిగి తేలాలనుకోవటం లేదు. అంటే జనాలకు ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏంటి ఏం జరుగుతోంది ఎపిసోడ్, క్యూరియాసిటీ అనేది. క్యూరియాసిటీ వోయరిజం అంటారు. వోయరిజం అంటే ఎదుటాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి, చూడాలి అనేటటువంటి ఒక లక్షణం. యూట్యూబ్ అడిక్షన్ అనొద్దు, మన విజువల్ అడిక్షన్లో అది ఒక ముఖ్యమైన అంశం. దాని మీదే అవుతుంది. సో ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు పొద్దున్నే ఒకటేదో నాకు కనిపిస్తుంది, ఫలానా వాళ్ళ పెళ్ళిలో ఫలానా అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి మళ్ళీ ఇక్కడని. ఇవన్నీ కూడా మన మీడియా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం దేని మీద చేస్తే బాగుంటుందంటే పబ్లిక్ ఇష్యూస్ మీద, పబ్లిక్ మనీ మీద, అంతేగాని ప్రైవేట్ అఫైర్స్ మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి. బ్రిటన్లో ప్రిన్సెస్ డయానా వ్యవహారం వచ్చినప్పుడు ఇదే చర్చ అయింది. ఒక ఫోటోగ్రాఫర్ అప్పుడు ఒక కామెంట్ చేశాడు, మీ మహామహా సంపాదకులందరూ చేసి సాధించేదానికంటే నేను డయానా యొక్క ఫోటోలు, ఆయన అయితే నేను ఇష్టం లేకపోయినట్టు ఆమె శరీర భాగాల ఫోటోలు తీసి పెడితే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి ఒక్క ఫోటోతో. నేను మొత్తం మీడియా, అప్పటికి ఇంకా సోషల్ మీడియా ఇంతగా రాలేదు, వచ్చిన తర్వాత ఇంకా బ్రిటిష్ సంపాదకులంతా కలిసి డయానాకు తర్వాత క్షమాపణ చెప్పారు, మేము దీన్ని శృతి మించి చేసామని. ఇప్పుడు కూడా ఇలా పెంచుకుంటూ పోతే
ఎక్కడికి దారి తీస్తుందో తెలీదు. తర్వాత వ్యక్తిగత వైరాలు కూడా, నాకు రవిశంకర్ మీద కోపం కాబట్టి రవిశంకర్ మళ్ళీ ఇంకొకరు, ఇది ఎండ్లెస్. ఇందులో మీరు చూడండి, ఈ తాజా ఎపిసోడ్లో అయితే పిల్లలు కూడా రంగంలోకి వచ్చారు. ఇంతకుముందేమో ఎవరికి పుట్టారు అన్నది చర్చ, ఇప్పుడేమో ఆ పిల్లలే వాళ్ళనే తీసుకొని వచ్చి వాళ్ళు ఈ విషయాలన్నీ మాట్లాడడం, వాళ్ళు అవి చూపించడం, ఇవన్నీ చూస్తుంటే ఇంకా దారుణంగా మాధవి డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్ వాణిని, మీ పిల్లలకి DNA టెస్ట్. నేను వాళ్ళిద్దరి గురించి మాట్లాడలేదు, దయచేసి మీరు పేర్లు తీసుకురండి. మహిళలను ఇందులో అటు ఇటు కూడా వాళ్ళే సమిధలు, గురయ్యేది వాళ్ళే, ఇదయ్యేది కూడా వాళ్ళే. ఇందులో ఎవరు రైట్ ఎవరు తప్ప చర్చ కూడా అనవసరం. ఎందుకంటే కోర్టులో వాటిలో వాళ్ళు తేల్చుకోవాలి, లేదు వ్యక్తిగతమైతే వాళ్ళు చూసుకోవాలి. కానీ పిల్లలు ఎలా వచ్చారని ఈమె అడిగింది దారుణమే. అక్కడ కూడా అంత దూరం కొత్తగా జరగలేదు కదా, ఇంకా చాలా కథలు చెప్తున్నారు. సో ఇందులో ఎవరిని సమర్థించాల్సిన, అసలు ప్రస్తావించాల్సిన అగత్యం కూడా లేదు. మనకేమి ఉందండి అవన్నీ మాట్లాడడానికి. ఇంకా పెంచుకుంటూ పోతే ఈ పర్సనల్ స్కాండల్స్ కిందికి, స్కామ్స్ వేరు స్కాండల్స్ వేరు, మీరు అది గుర్తుపెట్టుకోండి. స్కామ్స్ అంటే ప్రజాధనానికి, ప్రజల వ్యవహారాలకు, రాజకీయాలకు సంబంధించిన కుంభకోణాలు, తప్పులు, అవకతవకలు. స్కాండల్స్ అంటే ఎవరితో ఉన్నారు, ఎవరు ఏమయ్యారు, ఎవరు ఏం చేశారు, ఇవి ప్రజలు ఈ స్కామ్స్ ని స్కాండల్స్ ని ప్రజలను మనమే కదా ప్రజల మీద గుమ్మరించి, రాజకీయ పార్టీలు గుమ్మరించి, మీడియా గుమ్మరించి, అదే కదా ఇలాంటి సినిమాలు. ప్రజలు ఇవే చూస్తున్నారు కాబట్టి ఇవే తీస్తున్నాము, ప్రజలు ఇవే కోరుకుంటున్నారు కాబట్టి ఇవే ఇస్తున్నాము. ప్రజల పేరుతో ప్రలోభాలు పెట్టి వాళ్ళని ఇందులోకి లాగుతున్నది పెద్దవాళ్ళు తప్ప ప్రజలు మంచి విషయాలు తెలుసుకోమన్నారా, ప్రజలు మంచిని ఆదరించమన్నారా? లేకపోతే ఇంత మంచి రకరకాల సందర్భాల్లో గుణపాఠాలు చెప్పే తీర్పులు ఎలా ఇస్తున్నారు? ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడుతున్నారు? ప్రజలే కదా. వాళ్ళ తీర్పుల ద్వారా, వీటి ద్వారా ప్రజలను నిందించడం చాలా సులభం అండి. ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలు ఏమైనా మీడియా ఆఫీస్ కన్నా ఫోన్ చేసి మీరు రేపు పొద్దున ఇది వేయండి అన్నారు.